హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమై 131 భాగాన్ని వినేద్దాం. గంజారకుడు వచరణ గుడిలోకి రాగానే వాళ్ళ ముందు వ్రతాప్రదాలు ఇద్దరు తమ తమ కరవాలతో కోపంగా చూస్తూ వాళ్ళని అడ్డుకుంటూ నిలబడ్డారు. వాళ్ళని చూసిన గంజారకుడు, పిచ్చి కోణాలు, ఆనాటి నుంచి ఏనాటి వరకు ఇక్కడే ఉన్నారా? అప్పటి నుంచి మీకు లభించిందేంటి? మీ జన్మకు అర్థమేంటి అని వాళ్ళకి జీవితం అర్థమేలే లేనట్టు మాట్లాడాడు. ఒరే మూర్ఖుడా, నీకన్నీ అవగతం అవ్వవుగా, కోరి చావుని తెచ్చుకోకు. మా అధిపతి వస్తే నువ్వు ఈసారి శరణు వేడాల్సి వస్తుంది అని సూటిగా గంజారకుని చూస్తూ హెచ్చరించింది ప్రద. వ్రద మౌనంగా అలానే వాళ్ళని అడ్డుకోవాలని ఆలోచనతో నిలబడి ఉంది. మీకోసం నా శక్తిని వృధా చేయలేను అని వచరణ వైపు చూశాడు గంజారకుడు. వచరణ దాత్రిని అలానే భుజం మీద ఉంచుకొని 2 చేతులతో వ్రదా ప్రదాల్ని పైకి తన మాయశక్తిని పంపాడు. వాళ్ళు తమ దగ్గరున్న కరవాలంతో ఆ శక్తిని అతని వైపుకే తరిమి కొట్టారు. తన వైపుకే వస్తున్న తన శక్తిని ఒక్కసారిగా బంధించి నవ్వుతూ వాళ్ళ కళ్ళలోకి చూశాడు. వశీకరణ మాయ కూడా వాళ్ళపై పనిచేయలేదు. దానితో ఇక ఇలా కాదని అనుకున్న వచరణ ఒక్కసారిగా తనలో నిక్షిప్తమై ఉన్న శక్తిని బయటికి తీస్తూ దాత్రిని తన భుజాలపై వేలాడేసుకుని ఉండి ప్రదా వరదాల కాల వైపుకి ఓ చేతిని మొత్తం శరీరం మీదకి ఓ చేతిని కేంద్రీకరించాడు. అంతే, ప్రదా వరదాల కాలకి ఏదో బంధనం ఏర్పడింది. ఆ వెంటనే ఇద్దరు ప్రాణం లేని శిరల్లా మారిపోయారు. వచరణ నవ్వుతూ, ఇక నీకు అడ్డొచ్చేవారు ఎవరూ లేరు గంజారక, పద అన్నాడు. గంజారకుడు, లేదు వచరణ, అసలైన దారిలో పెద్ద విష సర్పమే ఉంది మన కోసం అంటూ నడుస్తూ వచ్చి ఆ కొలను చూపించాడు. అదే క్షణంలో ప్రమాదం ముందరే ఉందని గ్రహించిన నాగరాజు సర్పాకృతిలో ఒక్కసారిగా ఓ పెద్ద తలతో పైకి లేచి శివలింగం వెనక నిలబడ్డాడు. వచరణ గంజారకుడు చూపించడంతో ఆ కొలను వైపు చూసి అక్కడ శివ విగ్రహం వెనక నిలబడి ఉన్న పెద్ద సర్పాన్ని చూసి ఒక్క నిమిషం కాలిని వెనక్కి వేశాడు. ఎందుకో శివుడే ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు అనిపించింది వచరణకి. ఇక్కడ మనిద్దరి శక్తి అవసరం అవ్వచ్చు వచరణ, నాకు సాధ్యం కాకపోతే సాయం చెయ్యి అని కొలను వైపు మెట్ల మీదకి ఒక్కడుగు వేశాడు గంజారకుడు. అదే చివరి అడుగన్నట్టు సర్పం అంత పెద్ద ఆకృతిలో ఆ నీటిపై ఈదుతూ ఒక్క ఉదుటన వచ్చి గంజారకుడు ముందు నిలబడింది. ఆ వెంటనే గంజారకునిపై కోపంతో అతనిపై విషాన్ని చల్లబోతుంటే అది గమనించిన గంజారకుడు ఆలస్యం చేయకుండా తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్నాడు. దానితో సర్పం కోపాద్రిక్తమై ఒక్కసారిగా తన పడగలు విప్పింది. వచ్చిన గంజారకుడిని కాపాడాలన్న ఉద్దేశంతో ఏవో మంత్రాలను గట్టిగట్టిగా చదివాడు. అవి ఆ సర్పం వినగానే ఒక్కసారిగా నీళ్ళల్లో గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇక గంజారకుడు ఆలస్యం చేయకుండా తన వద్ద ఉన్న బూడిదని దాని పైకి విసిరాడు. దానితో విచిత్రంగా ఆ పాము ఆ నీళ్ళలోనే నిర్జీవం అయినట్టు పడిపోయింది. అప్పుడు తేరుకున్న వచరణ, ఏం చేశావు దాన్ని, ఏం చెల్లావు దానిపై అన్నాడు అర్థం కాక. ఇప్పటి వరకు నేను చేసిన యాగాలన్నిటి భస్మం బేతాలని వరప్రసాదం అని నవ్వుతూ తిరిగి ఈ పాములో ప్రాణం పోయటం ఎవరి వల్ల కాదు అంటూ నిర్జీవంగా పడి ఉన్న పాము వైపు అహంకారంతో చూసి వచరణని తీసుకుని లోనికెళ్ళాడు. ఆ ఇద్దరు దాత్రితో కలిసి నీళ్ళలోనికి వెళ్ళాక వచ్చే ద్వారాన్ని తెరిచి తన లోపలికి వెళ్ళగాని ఆ మొద్దు కనపడింది. ఇదే నాకు కావాల్సినది వచరణ, ఇతనే నీ శిష్యుడైన సాద్రికుడు. ఒక్కసారి ఆ మొద్దు వైపు చూశాడు వచరణ. చాలా సన్నగా నల్ల బెరడుతో కనిపించింది. వచరణ అలా ఆ చెట్టుని చూస్తూ దాత్రిని దించి పక్కన కూర్చోబెట్టాడు. దాత్రి కళ్ళకి జరుగుతున్నది కనిపిస్తున్న తన దేహం కదిలి రానంటుంది. వచరణ అతనిలో సగం శక్తిని దాత్రిని బంధించడానికి వాడడం వల్ల అలా ఆమె ఆ మాయశక్తి నుంచి తన దేహాన్ని బయటపడలేకపోతుంది. గంజారకుడు కనులు మూసుకున్నాడు. నల్లని నీలాకాశం, పౌర్ణమి నిండు చంద్రుడు, వెలిగిపోతున్న నక్షత్రాల ఇల్లు కనపడగానే తన పని పూర్తయినట్టు నవ్వుకుని లోపల ఒక పక్క భాగం రాత్రిని తన శక్తితో బయట నుంచి చంద్రుని కిరణాలకు పడడానికి అనుగుణంగా జరిపాడు. అతని పనులు చూస్తున్న దాత్రి ఇక నేను ఇలా కూర్చోకూడదనుకుని పాషాణం చుట్టుకున్నట్టు కదలకుండా ఉన్న దేహాన్ని చూసి కోపంతో గట్టిగా అరిచింది. వచరణ గంజారకుడు ఇద్దరు చెవులు మూసుకున్నారు అరుపుకే. ఒక్కసారిగా దాత్రి దేహం నుంచి నల్లని పలుచటి గుడ్డ మొక్కలు ఏవో తెగిపడ్డాయి. ఆ వెంటనే తన దేహానికి కదలిక ఏర్పడడంతో పైకి లేచి నిలబడింది. పెళ్లి బడలిక. ఆ తర్వాత సరైన తిండి లేకపోవడంతో దేహం నీరసిస్తున్న తన కురుల్లో ఒక వెంట్రుకని తుంచి దాని ఒక వేలితోని వాళ్ళ మీదకి విసిరింది. దానితో ఒక పెద్ద నల్లని తాడు వాళ్ళిద్దరిని చుట్టిముట్టేసినట్టు చుట్టేసింది. గంజారకుడు నవ్వుతూ ఓ చేత్తో దాన్ని తెంపేశాడు. వచరణ దాత్రి వైపు విచిత్రంగా చూస్తుంటే గంజారకుడు, నాకు నీ శక్తి తోడు కావాలి వచరణ అని ఓ మాయా గోళాన్ని తయారు చేసి వచరణ చేతిలో పెట్టాడు. వచరణ ఆ గోళానికి తన శక్తిని ఇంకాస్త పొందుపరిచి దాత్రి మీదకి వేశాడు.
అదేంటో అర్థం కాక మాయా ఖడ్గాన్ని రప్పించి దాన్ని అడ్డుగా పెట్టింది. కానీ ఆ మాయాగోళం ఆ ఖడ్గం బారిన పడకుండా దిశను మార్చుకొని మరి దాత్రి తలలో దూరిపోయింది. ఒక్క క్షణంలో ఆమె నేలని ముద్దాడింది. మూర్చబోయేలా చేశామనుకుంటున్న గంజారకుడు, నీ శక్తి తోడు లేకపోతే నా వల్ల సాధ్యపడేది కాదు వచరణ అని దాత్రి వద్దకొచ్చి తన చేతిని పట్టుకుని ఆమె అరచేతి అంచు నుంచి మోచేతి భాగం వరకు కత్తితో గీయడానికి కత్తిని రప్పించి దాత్రి రక్తాన్ని ఆ మొద్దుకి దారపోయడం కోసమని కోయడానికి ఆ కత్తిని దాత్రి చేతిపై పెట్టాడు. అంతే, బల బల అంటూ పొంగుకొస్తున్న నీళ్ల మోత వినిపించి అటు చూసేసరికి శౌర్య ఆ మాయ వలయాల నుంచి బయటపడ్డాడు అనడానికి గుర్తుగా తన అభిషేకం చేసిన గంగ పొర్లుకుంటూ వచ్చి ఆ మొద్దుపై పడి దాన్ని ఇంకాస్త నిర్జీవం అయ్యేలా చేసింది. ఇక సమయం లేదనుకుంటూ తొందరపడుతున్న గంజారకుడు దాత్రి చేతిని కోయడానికి మళ్లీ ప్రయత్నం చేయబోయాడు. కానీ ఈసారి అతని 5 చేతుల్ని ఎవరో బలంగా ఆపారు. వచరణ గంజారకుడు అటు తల తిప్పి చూశారు. ఇప్పటి వరకు చూసిన శౌర్య వేరు, ఆ క్షణం కనిపించిన శౌర్య వేరు. అతని దేహం నీలి వర్ణంలోకి మారిపోతే ఒంటిపై విభూది నామాలతో పాటు చేతి మణికట్టులకు అలాగే మోచేతి పైన అలాగే మెడలో కూడా రుద్రాక్షమాలను ధరించి ఉన్నాడు. ఆ క్షణం నాస్తికుడుగా అనిపిస్తున్న నుదుటిన కనిపిస్తున్న 3 నామాలు, వేలాడుతున్న జటాజుటాలు శివుడే ఆ రూపంలో వచ్చి నించున్నాడేమో అన్నట్టుగా గుప్పించింది. పట్టుకున్న 5 చేతులు మాత్రమే కాక మిగిలి ఉన్న గంజారకుని 5 చేతులు కూడా అరక్షణం వణికాయి. శౌర్య మౌనాన్ని ఆశ్రయించి తన 2 చేతుల బలంతో గంజారకుని 5 చేతుల్ని బలంగా పట్టుకుని పైకి లేపి అలా గాల్లో నిలిపి దూరంగా విసిరికొట్టాడు. గంజారకుడు అరుస్తూ దూరంగా వెళ్ళి అక్కడున్న రాతికి తగిలాడు. దెబ్బ తగిలిన చోట పట్టుకుని ఎలా బయటపడ్డాడు ఆ వలయాల నుంచి ఇతను అనుకున్నాడు. గంజారకుడు వచరణ ఇద్దరు దాత్రిని తీసుకుని శౌర్యాన్ని బంధించి వెళ్ళిన కాసేపటికి శౌర్య నిశ్చలత్వం వల్ల అతని శక్తి వల్ల ఏర్పడే తాపాన్ని, అతని భావాల ప్రకంపన వెల్లువని ఎంత ఆకర్షించినా ఆ శక్తిని ఆ వలయాలు తట్టుకోలేక ఆ 10 వలయాలు ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. అతని శక్తి ముందు అవి సరితూగలేకపోయాయి. ముందేమో మెరిసిపడ్డాయి, ఆ తర్వాత మాయమయ్యాయి. అక్కడి నుంచి శౌర్య బయటపడేసరికి గంజారకుడు సర్పరాజుని నిర్జీవంగా మార్చేశాడు. అది అర్థమైన శౌర్య గుహ లోపల ఉండే శివుని వద్దకెళ్ళి అక్కడ తన మాయతో నీళ్లను రప్పించుకుని శివుణ్ణి అభిషేకిస్తూ భస్మాన్ని చల్లాడు. ఆ నీళ్లు వెళ్లే దారిలో వెళ్తూ సగం ఆ ముద్దు ఉండే ప్రదేశానికి జారిపోయి దాన్ని తడిపాయి. ఏం జరిగిందో, శౌర్య ఎలా వాటిని దాటుకుని వచ్చాడో అర్థం కాని గంజారకుడు శౌర్యాన్ని చూస్తూ ఇంత దూరం వచ్చాక ఇక వదులుకోకూడదు అని దాత్రి రక్తంపై దాత్రి వద్దకు రాబోయాడు. శౌర్య గంజారకుని విసిరేయగానే తన మణికట్టు దగ్గర ఉన్న రుద్రాక్షమాలను తీసి దాత్రికి రక్షణ వలయంగా ఏర్పరిచి అప్పుడు వచరణ మీదకెళ్లాడు. గంజారకుడు దాత్రి రక్తం కోసమని దాత్రిని తాకబోయి తెలియని శక్తి ఎదురడంతో దూరంగా వెళ్ళిపడ్డాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ శక్తికి తగులుతున్న తలని పట్టుకుని దాత్రి వైపు తీక్షణంగా చూశాడు. ఆమె చుట్టూ రక్షణ వలయం నిండుకొని ఉండడంతో కోపంతో తన పని జరగదేమో అన్న భయంతో శౌర్య మీదకెళ్లాడు. కానీ శౌర్య వచరణ మెడ పట్టుకుని నులుముతూ నీలాంటి మూర్ఖుడికి ఇక జన్మ అనవసరం అంటూ ఏదో స్మరణలో జపించి పిడికిలి బిగించి గుద్దాడు. ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు నిలబడ్డ వచరణ తలపై శౌర్య మోచేత్తో మరో గుద్దుని అతని తలపై గుద్దాడు. ఈసారి శౌర్య రాసుకున్న విభూది నామాలు అతని తలభాగాన్ని తాకి అక్కడికక్కడికే కాలి భస్మమయ్యాడు. శౌర్య వద్దకొస్తున్న గంజారకుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. శౌర్య చేతికి చిక్కకు ముందే వచరణ ఎంత హంగామా చేశాడో ఇప్పుడు చేతికి చిక్కిన 4 క్షణాల్లో మరణాన్ని పొందడం చూసి ఆశ్చర్యపోయాడు. శౌర్య తన వెనక నిలబడి ఉన్న గంజారకుని గమనించి వెనక్కి చూశాడు. అలా నిలబడి ఉన్న గంజారకుని చూసి, ఆ జగదాంబ అంటే ప్రకృతి, ఆమెకు తెలీదా ఈ సృష్టిని నాశనం చేసేవేంటి, పునరుద్ధరించేటివి ఏంటి అని, ఎందుకు నీ వింత ప్రయత్నం అంటూ గంజారకుడి మీదకొచ్చాడు. మామూలుగానే శౌర్య బలానికి భయపడే గంజారకుడు ఆ క్షణం అతని కళ్ళల్లో రౌద్రానికి, మాటల్లో గాంభీర్యానికి, అరక్షణం భయానికి లోనై వెంటనే తన దగ్గరున్న శక్తుల్ని గుర్తు చేసుకుని తను సంపాదించిన పంచయామిని శక్తుల్లో ప్రతి దాని నుంచి కొంత శక్తితో కరవాలాన్ని తయారు చేసుకున్నాడు. దాన్ని తలుచుకొని చేతుల్లోకి ప్రత్యక్షం చేసుకుని శౌర్యపై యుద్ధానికి దిగాడు. శౌర్య కూడా తన కరవాలాన్ని రప్పించుకుని గంజారకునితో హోరాహోరీగా పోటీ పడుతున్నాడు. వచరణ చనిపోవడం వల్ల కొద్ది మాయావిడి కళ్ళు తెరిచి చూసింది దాత్రి. శౌర్య గంజారకుడు కరవాలంతో పోటీ పడడం చూసి మౌనంగా చూస్తుంది. ఎందుకంటే గంజారకుని చావు తథ్యం. తన మరణ క్షణాలు దగ్గరికి వచ్చాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ మృత్యుంజయుని అంశ చేతిలోని అతని మృత్యువు రాసిపెట్టింది. గంజారకుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎలా అతను నా శక్తిగల కరవాలాన్ని మామూలు కరవాలంతో జయించాలని చూస్తున్నాడు? ఇలా ఎంత తెగింపు!
అనుకుంటూ ఉండగానే శౌర్య తన కరవాలంతో అతని చేతుల్లో ఓ చేతిని తెగ్గొట్టేశాడు. దానితో అతనికి అనుగుణంగా ఉన్న ఇంకో చేయి కూడా తెగిపోయింది. అప్పుడు గంజారకుని అంతరాత్మ, హోరి పిచ్చోడా, ఆ శివుడే అంటే పంచభూతాలకి, అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అధిపతి, అతని అంశం ముందు నీ పంచయామిని శక్తులు ఎంత? ఆ భావం కలగగాని అతను అపజేయుడని అతని మనసే చెప్పేసింది. చెయ్యిపోయిందన్న బాధ, రాక్షసుల పునరుద్ధరణ కోసం ఇంత చేసి చివరి దశలో ఓడిపోతున్నాననే బాధ, ఏమీ చేయలేనని నిస్సహాయత పెరిగిపోయి విపరీతమైన కోపం, అసహనం కలిగి శౌర్యాన్ని పొడవడానికి సిద్ధమై కరవాలం దిశని మార్చి శౌర్య దేహంలో దింపబోతుంటే శౌర్య వెంటనే తప్పుకొని గంజారకుని చేయి పట్టి దాన్ని అతని వైపుకి తిప్పి అతని చేత్తోనే అతని మెడను కోయించాడు. అధిపతి చేతి స్పర్శతో ఆ పంచయామని శక్తిగల కరవాలంతో గంజారకుడు తన్ని తానే సంహరించుకోవడంతో కొన్ని క్షణాల్లో భస్మమైపోయి గాలి రేణువుల్లో కలిసిపోయిన అతని ఆత్మ స్వయాన శివాంశ చేతిలో మరణం సంభవించడంతో మోక్షం కోసం తన తీరం వైపుకి కదిలింది. దాత్రికి తెలుసు, శౌర్య చేతిలో గంజారకుడి మరణం సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. అతని ఆత్మ వెళ్ళిపోయాక నెమ్మదిగా పైకి లేచి శౌర్య వైపే చూస్తుంది. భీష్పద తన తపస్సుని ఆపి తర్వాత జరిగే దాని గురించి భయపడుతూ తన కూర్చున్న చోటు నుంచి లేచి చూస్తుంది. గంజారకుని అంతం జరగడంతో దానికోసం ఎదురుచూస్తున్న వారంతా ఆనందంతో ధర్మమే గెలుస్తుంది, దైవమే నిలుస్తుంది అనుకున్నారు. తననే చూస్తున్న దాత్రితో, ప్రాణం విలువ, జీవితం విలువ తెలియని వాడిని వధించాను కదా దాత్రి అన్నాడు శౌర్య. లేదు, ఈ సృష్టిని కాలరాయాలనుకున్న వాణ్ణి వధించావు శౌర్య అని శౌర్య వద్దకు వెళ్ళి ఇక మిగిలి ఉన్న తన తక్షణ కర్తవ్యం కోసం శౌర్యాన్ని తీసుకుని గుహ లోపల ఉన్న శివుని వద్దకెళ్ళింది. శౌర్య ఆమెతో ఆమె వెనకే వెళ్ళాడు. దాత్రి చేతిలోకి కొన్ని పువ్వులని, అది కూడా సగం వడిలి ఉన్న పువ్వులని తన మాయతో రప్పించి శౌర్య చేయిని పట్టమంది. అతను పట్టడంతో అతని చేతిలో పెట్టి, ఈ శివుని విగ్రహానికి నువ్వెప్పుడు పూజ చేస్తావు కదా, గాల్లో నిలబడి అలా నిలబడి చేయి శౌర్య, చాలా మామూలుగా చెప్పింది. అది ప్రేమ బాధల నుంచి వచ్చిన విరక్తి. కానీ ఈ పూలు వడిలిపోయాయి అన్నాడు. కాదు శౌర్య అని అతని నోటికి చెయ్యి అడ్డుపెట్టి, అవి అమ్మవారి శక్తితో నిగూఢమయ్యాయి. అవునా, కానీ ఎందుకివి? ఈ జన్మ కాకుంటే మరు జన్మ, ఏ జన్మలో అయినా ఆ మొద్దు అలా ఉంటే నష్టమే. దానికి ప్రాణం పొయ్యాలంటే అమ్మవారి రక్తం ఉన్న నా రక్తం కావాలి. నా వల్లనే ఒక వ్యక్తి ఒక మొద్దులాగా మారాడు. అతని మోక్షం లభించాలి శౌర్య, అప్పుడే మన కర్తవ్యం పూర్తయినట్టు. అందుకే ఈ పూలు ఆ శివయ్యపై వెయ్యి అంది. శౌర్యకి జరగబోయేది తెలియకుండా దాత్రి చెప్పింది కాబట్టి వెళ్ళి ఆ కుసుమాలను శివయ్యపై వేశాడు. ఇంతలో అతని ఎదురుగా దాత్రి నిలబడింది. తన చేతిలో ఉన్న బిందెతో నీళ్లు అభిషేకిస్తోంది. ఆ పూలకి నీళ్లు తగలగానే మాయమై ఓ శక్తిలా ఆ నీళ్ళలో విలీనమైపోయాయి. దాత్రి అలానే నీళ్లు అభిషేకిస్తూ శివనామాన్ని, అమ్మవారిని తలుచుకుంటూ అభిషేకిస్తూ ఉండడంతో ఆ నీళ్లు వాటి పారుదలలో వెళ్ళి ఆ మొద్దుని తాకాయి. ఆ నీళ్లు ఎప్పుడైతే ఆ మొద్దుని తాకాయో అప్పుడే నల్లగా బొగ్గేసుకుపోయి భూమిపై ముక్కలు ముక్కలుగా పడిపోయింది. ఆ మొద్దు నశించిందని అర్థమయ్యాక దాత్రి అభిషేకాన్ని ఆపి శౌర్య చేతిని పట్టుకుని అతని వైపే చూస్తూ, ఇవే నా ఆఖరి క్షణాలు శౌర్య నీతో అని మనసులో అనుకుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు దాత్రి అని ఆమె చేతిని బలంగా పట్టుకుని అడిగాడు శౌర్య. ఆశ్చర్యపోయి శౌర్య వైపే చూసింది. అంతకుముందు నేను చెప్పాలనుకున్నవి మాత్రమే వినిపించాయి, ఇప్పుడు ఇది ఎలా వినిపించింది తినికి? లేదా నేనే పైకి అనేసానా అని మనసులోనే అనుకుంది. నువ్వు పైకి అనలేదు, నా మనసుకు వినిపించింది. కానీ ఆఖరి క్షణాలు ఏంటి దాత్రి అని ఆమె భుజాలు పట్టుకుని గాల్లో నిలబడి ఉండే కదిపాడు. దాత్రి మనసులో అనుకున్నది శౌర్య తెలుసుకున్నాడు అంటే, దాత్రి మనసు శౌర్యకి తెరిచిన పుస్తకం అయింది అంటే, దాత్రి శౌర్యాన్ని ఎంత ప్రేమిస్తుందో శౌర్య కూడా అంతే ప్రేమిస్తున్నాడని అర్థమైంది. దాత్రి శౌర్య మాటలకి అతని కళ్ళల్లో బాధతో కూడిన ప్రేమగా చూస్తూ నిలబడింది. అప్పుడొచ్చారు ప్రద వాళ్ళు వచరణ గంజారకుడు చనిపోగానే యథారూపానికి వచ్చారు. కానీ సర్పరాజు నిర్జీవంగా కనిపించడంతో శౌర్య దాత్రుల కోసం వచ్చారు. వచ్చి రావటం అధిపతి అన్నారు. శౌర్య దాత్రి భుజాన్ని వదిలి ఆమె చేయి పట్టుకుని నేల మీదకొచ్చి, మీకేం కాలేదు కదా అన్నాడు. మాకేం కాలేదు అధిపతి, కానీ అని వ్రత అంటుంటే, కానీ ఏంటి అన్నాడు శౌర్య. సర్పరాజులో కదలిక లేదు అంది వ్రత. ఆ మాట వినగానే ఏదో గుర్తొచ్చినట్టు దాత్రి చేతిని వదిలి మరి వెంటనే మాయమై వెళ్ళిపోయాడు. దాత్రి కూడా వ్రత ప్రదాలతో కలిసి మాయమై అక్కడికొచ్చింది. శౌర్య సర్పరాజుని తాకి అతనిలోని ప్రాణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుండగా దాత్రి ఆ సర్పరాజు వద్దకు వెళ్ళబోయింది. ఇంతలో ఓ అశరీరవాణి, నీ కర్తవ్యం పూర్తయింది దాత్రి,
నువ్వు ఇక నీ జన్మని చాలించాలి. ఆ మాటలు అక్కడున్న దాత్రికి ఒక్కదానికే వినిపించాలి, కానీ విచిత్రంగా శౌర్య కూడా వినిపించి ప్రాణం విడిచిపోతున్నట్టు అనిపించి ఏమీ అర్థం కాక దాత్రి జన్మ చాలించడం ఏంటి అన్నట్టు అటు కంగారుగా చూశాడు. దాత్రి ఆ శరీరవాణి వినిపించిన వైపు చూసి నేను సిద్ధం అన్నట్టు ఆ మాటల్ని ధిక్కరించలేక నమస్కారం చేసి ఒక్క నిమిషం అని శౌర్య వద్దకొచ్చింది. అది తన కోసమే అనుకున్నాడు శౌర్య, కాని కాదు. శౌర్య చేతిని పట్టుకుని ఇద్దరి చేతులు కలిపి సర్పరాజు తలపై మోపింది. ఒక్కసారిగా ఆ సర్పంలో ప్రాణం పునరుద్ధరించింది. అది చూసిన దాత్రి తన వైపే చూస్తున్న శౌర్యాన్ని చూసి, ఇది మన ప్రేమకున్న శక్తి అతిబల అని అతని చేయి వదిలి వెనక్కి తిరిగి చూడకుండా చంద్రుని వెలుగులో కనిపిస్తున్న కాంతి వైపు అత్యంత భారంగా అడుగులు వేస్తూ దొరికిన సంతోషకరమైన జ్ఞాపకాలను తలుచుకుంటూ పెదవులపై నవ్వుతూ శౌర్యాన్ని వదిలి వెళ్తున్నాననే బాధ వల్ల కళ్ళల్లో నీళ్లతో వెళ్ళిపోతూ ఉంది. ఒక్క నిమిషం నిస్తేజంగా మారిపోయిన శౌర్య మౌనంగానే నిలబడిపోయాడు. కానీ అతని మనసు ఆమె వెనక ఆగకుండా పరిగెడుతుంది. దాత్రి అని పిలిచింది. అతని మనసు కలుగుతున్న బాధ గ్రహించిన దాత్రి తన మనసులోని బాధని దాస్తూ, నీపై ప్రేమ కోసం మాత్రమే కాదు అతిపల, గంజారకుని అంతం కోసం నా ఈ జన్మ అది పూర్తయింది. ఇక వెళ్ళిపోవాలి. అయినా నీ పరిచయం కోసం తప్పించిన నాకు ఈ జన్మకి దొరికిన శృతులు, అనుభూతులు చాలా అతిబల. ఇవే నాకు మరువలేని జ్ఞాపకాలు. ఈ జన్మకింతే నా ప్రేమకి దొరికిన అరుదైన కానుకలు అని శౌర్య వైపు చూడకుండా ఒక్క నిమిషం ఆగకుండా వెళ్ళిపోతూ మనసులోని అనుకుంది దాత్రి ఆ మాటలు. నీ జ్ఞాపకాలు కాదు, నీ ప్రేమ నాతో ఉండాలి. నువ్వు నాతోనే ఉండాలి. అయినా నన్ను వదిలి వెళ్తానంటున్నావు. వెళ్ళను అన్నావు కదా, ఈ క్షణం ఏమో వెళ్ళిపోతున్నావు. పిచ్చివాడిని చేసి వదిలేకు దాత్రి అని నిస్సహాయంగా నిలబడిపోయి తనని ఎలా ఆపాలో అర్థం కాక ఆ క్షణం దాత్రి జన్మకి అర్థాన్ని గ్రహించి ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఆమె దూరం అయిపోతున్నట్టు మాట్లాడిన మాటలు తలుచుకుని, అలాగే కాసేపటి క్రితం దూరం అయిపోతానేమో అని భయపడిన తనని గుర్తుకు చేసుకుని ఆమె లోపల ఎంత నరకం అనుభవిస్తుందో అనుకుంటూ తనలో తాను బాధపడిపోయి లోపల పొంగుతున్న భావాలని ఎలా అదుపు చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయాడు శౌర్య. ఏ కళా కాంతి లేని మోముతో ఉన్న దాత్రి ఈసారికి లభించిన వరమైన వేధించే శాపమైన నీ ప్రేమే శౌర్య అని చెప్పి ఆ వెలుగులో కలిసిపోయింది. అలా కనిపించకుండా మాయమవుతున్న దాత్రిని చూసి నోరు తెరిచి మరి, వెళ్ళొద్దు దాత్రి, నన్ను వదిలి వెళ్ళొద్దు, ఆగిపో, ఈ శ్వాస ఆగే వరకు నాతో నిలిచిపో అని బిక్కరగా అరిచాడు. దాత్రి అక్కడి నుంచి మాయమైపోయి తన అసలైన స్థానానికి వెళ్ళిపోయి ఆపకుండా ఏడుస్తూ గతించిన జీవితాన్ని తలుచుకుంటూ చుట్టూ ఉన్న దిక్కులను చూస్తూ మనసులోని బాధని ఉగ్గబట్టలేక ఘోషిస్తూ ఉంది. భీష్మద వచ్చి దాత్రి భుజంపై చెయ్యి వేయగాని ఆమె మొహంపై కూడా చూడకుండా బాధాకరమైన గొంతుతో, నేను ఇలా కాసేపు ఒంటరిగా వదిలేసకి అని అడిగింది. భీష్మదాకేం చెప్పాలో తెలియక తప్పక వెళ్ళిపోయింది. శౌర్యతో ముడిపడిన క్షణం నుంచి విడిపోయిన క్షణం వరకు ఏర్పడిన ప్రతి చిన్న మూమెంట్ని తలుచుకుని గుండెలు పగిలేలా కన్నీళ్లు అలిపిస్తూ ఉంది. పెళ్ళైన క్షణం నుంచి ప్రతిరోజు తన జీవితానికి ఓ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేశాడు శౌర్య. ఆ క్షణాలను శౌర్య స్పర్శలోని అనుభూతిని, ప్రేమని గుర్తు చేసుకుని, మన ప్రేమ ఆనందాన్నే కాదు ఇంత బాధనిస్తుందని అనుకోలేదు అతిపల అనుకుంటూ మాటలు రాక కన్నీళ్లతో సావాసం చేస్తూ ఉండిపోయింది. కాసేపటికి, నా ప్రేమ నా వద్దనే ఉంటే నాకు మాత్రమే బాధ ఉండేదేమో శౌర్య, ఇప్పుడు నీకు కూడా బాధని మిగిల్చాను, నన్ను క్షమించు శౌర్య. పిచ్చిదానిలా ఆశపడి నీ ప్రేమ చాలు అనుకుని స్వార్థపరాలుగా నీ జీవితంలోకి వచ్చి నీకు తీరాన్ని బాధని మిగిల్చి అన్యాయం చేశాను అని తనని తాను దూషించుకుంటూ బాధపడుతూ కన్నీళ్లు ఆగకుండా కురిపిస్తూ ఉంది. అలా దాత్రి కన్నులకు, తన ఆలోచనలకు బాధకి అలుపు లేదు. తనని అలా చూస్తూ ఉండడం భీష్మద వల్ల కాక తను నలిగిపోతూ ఉంది. శౌర్య దాత్రి విడిచి వెళ్ళిపోగానే ఈ ప్రపంచం తనది కాదన్నట్టు చుట్టూ ఉన్న నిషీధులో కలిసిపోయాడు. చీకట్లోకి చేరిపోయి దాత్రి మిగిల్చిన క్షణాలను భారంగా గడుపుతూ ఏర్పరిచిన జ్ఞాపకాలను బాధగా తొలుస్తూ తన సతీ వియోగాన్ని భరించలేక తన ఈ బాధ అంతా తెలిసేలా ఈషా అని ఒక్కసారిగా గంభీరమైన పెద్ద గొంతు పోయేలా పిచ్చివాళ్ల అరిచాడు. ఆ అరుపుకి భూమి కంపించి చెట్ల బెరళ్ళు కదిలిపోయాయి. అక్కడ వింధ్య గీతికతో వ్రతమైన తర్వాత రోజు ఉదయం తేజ్ ప్రేమ విషయం చెప్పింది కదా, కానీ ఆ మరుసటి రోజే గీతికకి కనపడకుండా పోయింది. ఊళ్ళో ఆమెపై విచిత్రమైన మాటలు పుట్టుకున్నాయి. తేజ్ ఆ మాటలు విన్న క్షణమే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. తాన్య, రామ్ తేజ్ కోసం వెళ్ళిపోయారు. వ్రతమైన రోజు సాయంత్రమే దాత్రి వాళ్ళ ఫ్యామిలీ, సుధా వాళ్ళు, గౌతమ్ వాళ్ళు, హర్ష కూడా వెళ్ళిపోయారు. దాత్రి శౌర్యాలు వచ్చాక ఒక కాల్ చేయమని చెప్పి వెళ్ళారు. తేజ్ కోసం వెళ్ళిన తాన్య, రామ్లకి తేజ్ ఫౌండేషన్కి రాలేదన్నట్టు తెలిసింది. చాలా చోట్ల వెతికారు కానీ కనిపించలేదు. ఇప్పటి వరకు ముగ్గురు కలిసి పెరగడంతో తేజ్ అల్లరి గుర్తుకొచ్చి తాన్య, రామ్ ఇద్దరు విపరీతమైన బాధకి లోనయ్యారు.
తేజ్ కోసం ఇంటి దగ్గర ఉండే కాల్స్ చేస్తున్న వింధ్య స్విచ్ ఆఫ్ రావడంతో తానియాకి కాల్ చేసి విషయం తెలుసుకుని బాధపడుతోంది. కానీ తను గమనించుకోలేదు సెల్ టవర్ యాక్టివేట్ అయ్యి ఇంటి వద్ద నుండే కాల్ కనెక్ట్ అయిందని. విదర్కి శౌర్య దాత్రిలో రాకపోవడంతో ఏదో తెలియని అలజడి కలిగింది. రీసెంట్గా పెళ్లి జరిగిన ఆ ఇల్లు ఎవరి నవ్వులు హడావిడి లేక బోసిపోయింది. శౌర్య దాత్రిల కోసం అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అందరూ టెన్షన్ పడుతున్నారని అర్థమవుతుంది. ఇంకొక 2-3 ఎపిసోడ్లో నేను ఎండింగ్ ఇచ్చేస్తాను, కానీ మీకందరికీ మంచి ఎండింగే ఇస్తాను. శౌర్య దాత్రిని నేను విడదీయలేను. మీకు తొందరలో మంచి ఎండింగే ఇస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.